అందరికీ నమస్కారం. మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్. ఈరోజు గుంటూరు మార్కెట్ యార్డ్కి అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మార్కెట్ యార్డ్కి అయితే సెలవు. కాకపోతే రాత్రి కొంచెం ఒక 43 నుంచి 45 వేలు మిర్చి బస్తాలు మార్కెట్ యార్డ్కి రావడం జరిగిందండి. కొంత స్టాకులు ఉన్నాయి, కొంత నిన్న క్యాన్సిల్ అయినవి కానీ, కొంత రైతు సోదరులు ఇవ్వని మిర్చి కానీ ఉన్నాయి. టోటల్గా ఏదైనా 70 నుంచి పైన అయితే ఉండటం జరిగింది. ఈరోజు అమ్మకాలకైతే పెడతాం జరిగింది. ఇలా అమ్మకాలు జరిగినాయండి, అమ్మకాలు జరిగినాయి. మీరు వీడియోలో కూడా చూడాలలో ఇవాళ అమ్మకాలు జరుగుతున్నట్టుగా నేను చూపించుకోవాలా. కొంత సరుకులు స్టాక్ ఉండటం వల్ల దానికి తోడు మార్కెట్ కూడా మూమెంట్ అయితే బాగుందండి. మార్కెట్ ఎందుకంటే మార్కెట్ మూమెంట్ బాగుంది, మార్కెట్ మళ్ళీ తగ్గిపోద్దాం అని చెప్పేసి సరుకులు రావటం కూడా కారణం కూడా చెప్పుకోవచ్చు. కాకపోతే సరుకులు అమ్మకాలు అయితే అంత మిగతా రోజులు అమ్మకాలు జరిగినట్లుగా లేదు, అంత పెద్దగా వ్యాపారస్తులు అయితే రావడం లేదు. కొద్దిగా సేల్స్ పరంగా చూస్తే తేజాలు ఎక్కువగా జరిగినాయండి మార్కెట్లో అమ్మకాలు. తేజాలు, ఆరుమూర్లు, మిగతా రకాలు మామూలుగా జరిగినాయి. కాకపోతే కొన్ని రకాలు కనపడలేదు మార్కెట్లో. ఈరోజు అవి ఏ విధంగా జరిగినాయి, ఎలా జరిగినాయి, ధరలేంటి, మార్కెట్ ఏంటి అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ చూసే ముందు రైతు సోదరులు వీడియో చూసేటప్పుడే లైక్ చేయండి. లైక్ చేయమని ఎందుకు చెబుతున్నానంటే నేను మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం అండి. వీడియోలో లాస్ట్ చూడండి, నలుగురు షేర్ చేయండి. ఇంకా డైరెక్ట్కి వెళ్తే తేజ మార్కెట్ అయితే కొంచెం మూమెంట్ బాగుందండి, సేల్స్ బాగుంది. అందరూ వచ్చిన కొద్దో గొప్ప వచ్చిన వ్యాపారస్తులు కూడా ఎక్కువగా తేజాలే కొంటున్నారు. సరే మార్కెట్ చూసుకుంటే మార్కెట్ అయితే 15,000 కానించి కొంచెం సైజు తక్కువ రకాలు 15,000 కానించి మొదలయ్యి బాగా డీలక్స్లు అయితే 19,500. మీరు షార్ట్ వీడియో ద్వారా తెలియజేశాను. క్వాలిటీ ప్రకారం చూసుకుంటే 19,700 వరకు అయితే చూశానండి మార్కెట్లో. 19,700 కొనేవాళ్ళు కూడా స్టాకిస్టులు కావచ్చు, ఎక్స్పోర్టర్స్ కావచ్చు, ఒకళ్ళిద్దరు కొంటున్నారు. ఎక్కువగా 19 నుండి 19,500. అయితే సేల్స్ పరంగా చూసుకుంటే తేజాలు ఎక్కువగా తేజాలే కొంటున్నారు. తేజాలు, ఆరుమూరులు అవి కొంటున్నారు. తేజ మార్కెట్ అయితే ఉంది. ఇంకా మిగతా రకాల విషయానికి వస్తే అటు 334 సూపర్ 10 చూసుకుంటే ఇవి కూడా మంచి మార్కెట్ అయితే ఫాస్ట్గానే ఉంది. ఈ 334 సూపర్ 10 మూలంగా ఇవి కొంచెం ఎక్కువ మార్కెట్లో పంట, మామూలుగా పంట తక్కువ, దాంట్లో మార్కెట్లో పెద్ద కనపడతలేదు. కాబట్టి మిగతా గణేష్ ఆర్మూరు, టాప్ గన్ను, క్లాసిక్ లాంటికి కొంచెం రెక్కలు వచ్చినాయి మార్కెట్లో. కొంచెం స్పీడ్గా ఇవి కూడా మార్కెట్లో స్పీడ్గా సేల్స్ అవుతున్నాయి. 34 సూపర్ 10 విషయానికి వస్తే మార్కెట్లో 17, 18, ఇంతకుముందు 15, 16 మీడియం రకాలైతే ఇప్పుడు 17, 18 మీడియం రకాలు దొరుకుతున్నాయి. అంతంతున్న 17, 17,000 18,000 కొంటున్నారు. బాగా డీలక్స్ అయితే 24,000 సూపర్. ఇంకా సూపర్ 10కి ఇటువంటి క్వాలిటీ ఉండదు, ఇంతకంటే మించి ఉంటుందా అనుకోని మద్రాసు క్వాలిటీ అయితే 24,500 జరుగుతుంది మార్కెట్లో. ఇవాళ కొద్ది గొప్ప వ్యాపారస్తున్న సేల్స్ బాగానే ఉంది అన్ని రకాలకు కూడా. కాకపోతే వాటిలో తేజాలు ఎక్కువగా సేల్స్ ఉంది, రైతు సోదరులు గమనించాల. తర్వాత వచ్చేసి మనకి కర్నూలు వైపు నుంచి డీడీలు పెద్దగా రాలేదండి. దేశవాళ్ 341 కూడా అనుకున్నంత క్వాలిటీ మిర్చి లేదు. భద్రాచలం కూడా వచ్చినాయి. దేశవాళ్ చూసుకుంటే ఎక్కువగా ఉన్న క్వాలిటీ ప్రకారం చూసుకుంటే బెస్ట్ ప్లేస్లే కానీ డీలక్స్లు కనపడలా. 21,000, 21,500 లీటర్లు చూశానండి నేను దేశవాళ్ 341. అదే భద్రాచలం అయితే 20,000 నుంచి 20,500 ఎక్కువగా చూశాను. 20,000 ఎక్కువ అండి. తర్వాత మన దేశవాళ్ టైపులో కొంచెం ముదురు కాలు నుండి బద్ది ఉంటే 20,500, 600, 700 క్వాలిటీ ప్రకారమే. ఏదైనా గుంటూరు మార్కెట్ యార్డ్ వచ్చేసరికి రకం ఏదైనా కావచ్చండి, మనం క్వాలిటీ మీద ఆధారపడి నడిచింది. ఎందుకంటే కొంచెం మార్కెట్ మూమెంట్ బాగుంది కాబట్టి సేల్స్ పరంగా కూడా రేపు ఎలా ఉంటుందో ఇవ్వాలే చూద్దాం అనేది కూడా ఒక విధంగా జరుగుతున్న పొజిషన్. ఎందుకంటే మార్కెట్ మూమెంట్ బాగున్నప్పుడు ఇట్లాంటి జరిగింది. ఈ 20,000 ఇందాక తేజ నేను చెప్పినట్టు 20,700 రూపాయలు తేజ వేసిన కొంతమంది రైతు సోదరులు తచ్చెట్లాడుతున్నారు. ఇద్దామా వద్దా, రేపు చూద్దామా అనేది జరుగుతుంది. ఎందుకంటే మార్కెట్ మూమెంట్ బాగుంటే ఇట్లాంటివే జరుగుతుంటాయి సహజంగా.
ఒక్కోసారి జారిపోతుంటుంది కూడా, అది కూడా చెప్పలేము. అందుకనే గుంటూరు మార్కెట్ ఏ రోజు మార్కెట్ ఆ రోజే. మిగతా రకాలు చూసుకుంటే నెంబర్ 5 పెద్దగా కనపడలేదు. స్టడీ మార్కెట్ అయినా క్వాలిటీ ఉంటే 22,000 22,500 జరుగుతుందండి. బ్యాడ్గి రకాలు కూడా కొంచెం మీడియం బేస్డ్ రకాలు ఉన్నాయి మార్కెట్లో. అవి కూడా ఈ 355 బ్యాడ్కి సిజంటా బ్యాడ్కి ఒకే విధంగా మార్కెట్ ధర జరుగుతుంది. ఒక్కోసారి దానికి 355 బ్యాడ్కి సిజంటా బ్యాడ్కి 1000 రూపాయలు డిఫరెన్స్ వస్తుంది, 500 డిఫరెన్స్ వస్తుంది. ఒక్కోసారి రెండు ఒకే 355 బ్యాడ్కి సేల్స్ తగ్గితే సిజంటా బ్యాడ్కి పెరిగింది, సిజంటా బ్యాడ్కి సేల్స్ తగ్గితే 355 పెరిగింది. సేల్స్ తగ్గినప్పుడు మార్కెట్ కూడా తగ్గుతుంటుంది, ఇది గమనించాలి. ఈరోజు అయితే 1-2 చోట్ల 22,000 22,500, అక్కడక్కడ 1-2 లాట్లు 23,000. 23,000 అనేది రేరు, జనరల్ 22,500. ఇది గుర్తుపెట్టుకోండి. ఆ పైన 500 అనేది 1-2 చోట్లే కాబట్టి జనరల్గా జరుగుతున్న మార్కెట్టే మనం లెక్కలోకి తీసుకోవాలి. రైతు సోదరులు గమనించాలి. 2043 పెద్ద క్వాలిటీ ఉన్న మిర్చి కనపడలేదు. బంగారం ఉంది కానీ బంగారం కూడా డిమాండ్ ఉందండి. 21,000 వరకు చూశాను. సైజు ఉంటే 21.5 పడ్డా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. బుల్లెట్ కూడా 20,000 ఎక్కువ అండి. ఏదన్నా క్వాలిటీ బాగా కొంచెం క్వాలిటీ ఉంటే 20,500 జరుగుతుంది. తర్వాత ఇందాక నేను చెప్పినట్టుగా అటు క్లాసిక్ కానీ టాప్ గన్ కానీ, ఇవి రెండు కూడా టాప్ గన్ను క్లాసిక్, తర్వాత గణేష్ ఆర్మూర్, ఇది కూడా మార్కెట్లో కొంచెం చాలామంది, ఎందుకంటే 34లు నీకు షార్టేజ్ అయినప్పుడు ఇవి కూడా 20,000 తగిలినాయి. క్వాలిటీ క్లాసిక్ కానీ టాప్ గన్ను ఇవి కొంచెం ముడత లేకుండా టాప్ గన్ను కూడా ఉంటే 20,500, 21,000 దాకా పోయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అవతల 34 సూపర్ టెన్ షార్టేజీ, వాటి కింద ఇవి చలామణి అవుతున్నాయి. ఉండవాస్తవం చెప్పుకోవాలా, చలామణి అవుతున్నాయి. వ్యాపారస్తులు కూడా వాటికి అల్టిమేట్గా ఇవి కొంటున్నారు, ఎందుకంటే షార్టేజీ కాబట్టి. తర్వాత ఆర్మూర్ కూడా 19,000, ఎక్కువగా జనరల్గా జరిగితే 19,200 19,300 దాకా ఆర్మూర్ జరుగుతుందండి మార్కెట్లో. తర్వాత మనకి ఈ మిగతా రకాలు 273 కుబేరా కానీ ఈ కొన్ని రకాలు కనపడతలేదండి. ఎందుకంటే మార్కెట్లో ఇవాళ సేల్ పరంగా చూసుకుంటే ఇట్లా ఇవైతే ఎరుపు రకాలు అయితే ఈ విధంగా ఉన్నాయి. మనం తేజ తాలు మార్కెట్ చూసుకుంటే తాలు కూడా నెంబర్ 1గా అమ్మకాలు జరుగుతున్నాయి. తాలు కూడా మార్కెట్లో అటు సీడు తాలు కానీ తేజ తాలు కానీ 15,000 రేంజ్ జరుగుతున్నాయి. రంగు తాలు ఉండాలే కానీ 15,000 దాకా జరుగుతుందండి. 341 తాలు కానీ డీడీ తాలు కానీ నెంబర్ 5 తాలు కానీ సీడు తాలు ఏదైనా సరే దాన్ని బట్టి రంగులుంటే 14,500 15,000 దాకా పరిగెడుతుంది మార్కెట్. రంగులుంటే, రంగు తక్కువ ఉంటే 10,000 11,000 12,000 తేజ తాలు కానీ ఐదు కానీ. మిగతా 34 తాలు బ్యాడ్గి తాలు ఇవన్నీ కూడా అటు 8,000 కాంచి తక్కువ రేట్లో ఉంటాయి. అంటే రంగు తక్కువ తాలు ఉంటే ఆ పైన రంగు తాలు అయితే 11,500 12,000. అంటే టోటల్గా అటు తాలు కానీ ఎరుపుకు కానీ మూమెంట్ ఉంది కాబట్టి ఈరోజు ఇంత సరుకు రాగలిగింది. సెలవైనా సరే మార్కెట్ యాడ్కి సేల్స్ కూడా బాగానే ఉంది. కాకపోతే వచ్చినట్లు తేజాలు ఎక్కువ, తేజాలే సేల్స్ ఉంది. మిగతా రకాలు అన్ని రకాలు కొనడానికి అందరు వ్యాపారస్తులు రావాలా, కొంతమంది వ్యాపారస్తులు రాదు కాబట్టి కొంతమంది స్టాకిస్టులు కానీ ఎక్స్పోర్టర్స్ కానీ తేజాలే ఎక్కువగా మార్కెట్లో అమ్మకాలు అయితే జరిగింది, కొంటున్నారు. ఇవ్వండి ఈరోజు గుంటూరు మార్కెట్లో మిర్చి ధరల విషయాలు అయితే ఇవి ఉన్నాయి. కొన్ని మిర్చి రకాలతో మళ్ళీ కలుస్తా. నమస్తే, మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్.